అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో ఇండియన్స్ జీవితాలు మారిపోతాయి అని చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం. ఉన్నవాళ్లలో చాలా మంది ఉద్యోగాలు పోతాయి, కొత్త వాళ్లకు ఇక ఉద్యోగాలు రావడం కష్టం అనేది చాలా మందిలో ఉన్న డౌట్. కానీ ట్రంప్ మాత్రం తన కేబినెట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ లో కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులకు చాలా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివేక్ రామస్వామికి తన కేబినెట్ లో చోటు కల్పించారు. తాజాగా హిందూ ఎంపీ తులసి గబార్డ్ ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు. తులసి గబార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ ఆమె గురించి స్పీచ్ ఇచ్చారు. తులసి గబార్డ్ కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ చెప్పారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నట్లు తులసిని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తులసి మీదకు వెళ్ళింది. అసలు ఎవరి తులసి? ట్రంప్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఆమెకు ఇస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. తులసి గబార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో ఉండేది. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయింది. తులసి గబార్డ్ దాదాపు 2 దశాబ్దాలు యుఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్ లో సేవలందించారు. ఇరాక్, కువైట్ లోనూ పనిచేశారు. అయితే ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోమ్లాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. తులసి గబార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తులసి గబార్డ్ కు భారత్ తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబార్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు. 2020వ సంవత్సరంలో తులసి గబార్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. అయితే మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్ కి స్పీచ్ ట్రైనింగ్ ఇచ్చిన కీలక వ్యక్తి తులసి గబార్డ్. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబార్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబార్డ్, కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసి పేరు ప్రధానంగా వినిపించింది. గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్ ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్ ఆమెను యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశానికి కాపు కాసే బాధ్యత ఓ హిందూ మహిళ నిర్వహించబోతున్నారు.